కూడా ఇప్పుడు అంటే సుప్రీంకోర్టు రేజ్ చేసిన పాయింట్ లోనే ఎవరి స్టెబిలిటీ ఏంటి అనేది, ఇప్పుడు 100 యూనిట్లు విద్యుత్ కాల్చే 100 యూనిట్ల వరకు ఉచితం వాళ్ళకి. చాలా మంది ఇప్పుడు రేక్ షెడ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏసీలు మెయింటైన్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఓకే, ఆర్థికంగా వాళ్ళు డెవలప్ అవ్వడాన్ని మనం తప్పుపట్టం అవ్వాలి. కానీ ఒక 30,000 రూపాయలు పెట్టి ఒక ఏసీ కొనుక్కుంటున్నాడు అంటే 100 యూనిట్లు బిల్లు కట్టలేని స్తోమతలో వాళ్ళు ఉన్నారు అని ఏ బేసిస్ ఏ ప్రామాణికంగా దాన్ని వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళకి ఉచితాలు ఇస్తారు? ఇక్కడ మీకు సమస్య ఏంటంటేనండి, ఉచితము సంక్షేమము అనేటటువంటిది పులి మీద సవారీ లాంటిది. అంటే ఓన్లీ వైట్ రేషన్ కార్డు ఉంటే చాలా. అదే అనేది పులి మీద సవారీ లాంటిది అంటున్నా. అది ఒకడు స్టార్ట్ చేశాక తీయలేడు. ఎక్కడో ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మన ఆంధ్రాలో విపరీతంగా విమర్శించారు. వైట్ రేషన్ కార్డులు 1,40,00,000 ఏంటి, 80 లక్షల మందిది ఆంధ్రప్రదేశ్ లో పేదరిక నుంచి బయటకు వచ్చారు. ఎక్కడో ఎందుకు దేశంలోనే 80 కోట్ల మంది పేదల నుంచి బయటకు వచ్చారని ఐక్యరాజ్య సమితి ఒప్పుకుంది. ఈ దేశం 12 లక్షల కోట్ల బడ్జెట్ 52 లక్షలు అయింది, 52 లక్షల కోట్లు అయింది. కానీ ఉచిత బియ్యం ఇస్తున్నాం ప్రతి ఒక్కళ్ళకి. ఎందుకని? మన ప్రధానమంత్రి చెప్పాడు కదా, ఎస్ వాడు పేదరికం నుంచి బయటకు వచ్చాడు, మళ్ళీ పేదరికంలోకి వెళ్ళకూడదు కాబట్టి ఇస్తున్నారు. అట్లాగే ఇవాళ ఈ ప్రభుత్వము ఇచ్చినటువంటి పథకం ఏదైతే ఇదివరకు 15,000 20,000 ఇచ్చారో దాంతో ఒక పేదవాళ్ళకి అట్లీస్ట్ ఏడాదికి ఒక 15,000 20,000 అప్పులు అవుతాయండి ఏదో ఒక రకం. ఆ అప్పులకు వెసులుబాటు వచ్చింది.